మరి కాసేపట్లో సజ్జల గుంటూరుకి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉదయం నిన్నటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అంబటి అరెస్ట్ మీద ఆయనతో నేరుగా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ విషయం మీద కూడా ఉదయాన్నే ఆయన కొంత పార్టీ సీరియస్గా తీసుకుంది ఈ వ్యవహారాన్ని. పార్టీ నేతలందరూ కూడా ప్రధానంగా కాపు నేతలందరూ కూడా కొంత ఈ వ్యవహారం మీద సీరియస్గా ఉన్నారు. చాలా ప్రాంతాల నుంచి అంబటికి సపోర్టుగా రావడానికి వస్తున్న నేతలందరినీ చాలామందిని రోడ్లలో అరెస్ట్ చేశారు. ఇంట్ల దగ్గరే అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి అంటే దాదాపుగా 1 గంట ప్రాంతంలో అంబటికి పరామర్శించడానికి బహుశా సజ్జలతో పాటు ఇతర వైకాపా నేతలందరూ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అంబటి మనం చూస్తున్న ఈ పోలీస్ స్టేషన్ నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే లోపల ఉన్నారు. ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఆహారంలోనే పూర్తిగా కూడా ఆయన రాత్రి నుంచి ఈ ప్రాంతంలోనే పెట్టారు. బహుశా మరో కాసేపట్లో కోర్టుకి కూడా ముందు పెట్టే అవకాశం ఉంటుంది. మెజిస్ట్రేట్ ముందు పెట్టాలని ట్రై చేస్తున్నారు. మెజిస్ట్రేట్కి సాయంత్రం 3 గంటల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మెజిస్ట్రేట్ ముందు పెడతారు. అయితే ఈ లోపల వైసీపీ నేతలు సజ్జలతో పాటు ఇతర నేతలందరూ కూడా పేర్ని నాని వీళ్ళందరూ కూడా ఇంటి మీద జరిగిన దృశ్యాలు, ఇంటి దగ్గర జరిగిన దృశ్యాలను కూడా పరిశీలించడానికి కూడా వాళ్ళు కూడా విజయవాడ నుంచి బయలుదేరుతారు. మరో అరగంటలో ఇక్కడికి చేరుకుంటారు. అంటే చేరుకున్న తర్వాత ఇక్కడ ఆసుపత్రిలో అయితే అతనికి అనుమతి ఉండదు బహుశా. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో మాత్రం అనుమతి ఉండదు. కారణం ఏంటంటే కొంత రిస్ట్రిక్షన్స్ చాలా గట్టిగా పోలీసులు ఈ వ్యవహారం మీద చేస్తున్నారు. ఎక్కడ ఎవరిని ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరిని అనుమతించట్లేదు. కొంత వాహనాలు పోయే వాళ్ళని తెప్పితే క్యాటర్ని అంతా కూడా ఆ ప్రాంతంలోనే కొద్ది దూరంగానే ఉంచేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇంపార్టెంట్ అధికారులు, తర్వాత ఒక ఏఎస్పీ స్థాయి అధికారి, 2 డిఎస్పీలు, తర్వాత 4 సిఐలు ఈ ప్రాంతంలో పూర్తిగా కూడా మఫ్టీ చేస్తున్నారు. ఈ అంబటి సంబంధించిన ఆహారాన్ని క్షుణ్ణంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా మేజిస్ట్రేట్ ముందు పెట్టడానికి మరికొంత సమయం పెట్టే పరిస్థితి అయితే ఉంది. కానీ వైసీపీ నేతలు సజ్జల తర్వాత ఇతర నేతలు కృష్ణమోహన్ ప్రస్తుతానికి ఇటు మెడికల్ చెకప్ కోసం, ఇటు ఆయన హెల్త్ కండిషన్ కోసం ఇటు హాస్పిటల్కి తీసుకెళ్లారా ప్రస్తుతానికి అంబటి రాంబాబుని? లేదు కళ్యాణ, ముందు మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. మేజిస్ట్రేట్ ఒకవేళ కానీ డెసిషన్ కానీ రిమాండ్ కానీ ఇస్తే అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళి హాస్పిటల్కి తనిఖీ చేసి అక్కడి నుంచి రిమాండ్కి తీసుకెళ్తారు, అంటే జైలుకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ముందు మేజిస్ట్రేట్కి ముందు తీసుకెళ్తారు. ప్రస్తుతం ఆయనకి కొంత ఆరోగ్యపరమైన ఇష్యూస్, షుగరు, బీపీ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన మెడిసిన్స్ ఇక్కడ అందించారు. ఉదయం బయట నుంచి టిఫిన్ని అంగీకరించారు. టిఫిన్ని కూడా బయట నుంచి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఇంటి దగ్గర ఉదయం వాళ్ళ కూతురు, రెండవ కూతురు వచ్చినప్పుడు కూడా పోలీసులు కొంత అడ్డగించారు. తర్వాత కొంత వాదాపాదాలు జరిగిన తర్వాత ఉన్నత స్థాయి అధికారులు పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ని తీసుకుని ఆమె కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. సజ్జల కావచ్చు, వైసీపీ నేతలు మరి కాసేపట్లో గుంటూరుకి చేరుకుంటారు. మరి గుంటూరుకి అనుమతి ఉందా లేదా అనేది కూడా కొన్ని ప్రశ్నగా ఉంది. కారణం ఏంటంటే బయట నుంచి నేతలను ఎవరిని కూడా ఈ ప్రాంతంలోనికి రానేకూడదు అనేది పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పటికే టెన్షన్ ఉన్న నేపథ్యంలో అసలుకి దీన్ని ఎంతవరకు తగ్గించాలి అనే ప్రయత్నం అయితే చూస్తున్నారు. మరి సజ్జలని లేదు, ఇతర నేతలు అప్పిరెడ్డి, తర్వాత పేర్నాని వీళ్ళందరూ అక్కడి నుంచి రావడానికి విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చేటప్పుడు మధ్యలో అడ్డు చెప్పే ప్రయత్నం జరగచ్చు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ అనుమతిస్తే ఇంటికి వచ్చి వాళ్ళు పరిశీలించి ఇంట్లో తర్వాత అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా వైసీపీ నేతలు మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎన్ని గంటలకి అంబటిని ఈ పోలీస్ స్టేషన్ నుంచి మేజిస్ట్రేట్ ముందు పెడతారు అనే ఒక చర్చ జరుగుతుంది. అది ఎన్ని గంటలకి అనేది చూడాలి. బహుశా మనకు అంతున్న సమాచారం ప్రకారం ఇంకొక 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది. ఈవినింగ్ 5 గంటల లోపల మేజిస్ట్రేట్ ముందు పెడతారు. మేజిస్ట్రేట్ ముందు పెడితే కేసులను బట్టి మామూలుగా అయితే ఈ కేసుల ప్రకారం సంవత్సరం జైల్లో ఉండాల్సిన పరిస్థితి. కానీ కేసులన్నీ కూడా 7 సంవత్సరాల లోపలే ఉన్న సెక్షన్సే ఉన్నాయి కాబట్టి ఒకవేళ 41 నోటీసు ఇచ్చి తర్వాత మీరు విచారించుకోండి అని చెప్పి చెప్తారా, లేకపోతే రిమాండ్ పెడతారా అనేది జడ్జి చేతిలో ఉంటుంది. జడ్జి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి కూడా ఇదే పోలీస్ స్టేషన్లో అయితే ఉంచిన పరిస్థితిని మనం క్లియర్గా చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ పరిధిలోనే నిన్న రాత్రి నుంచి కూడా అంబటి ఇక్కడే ఉన్నారు. అంబటితో పాటు మరో 2 నేతలు ఉన్నారు. ఆయనతో పాటు కొంతమందిని మొదట అదుపులో తీసుకున్నప్పటికీ
ఉదయాన్నే వాళ్ళందరినీ కూడా పంపించి వేశారు. తెల్లవారుజామున అంబటికి సంబంధించిన నాయకులందరినీ కూడా తరలించేశారు. తర్వాత కేవలం అంబటితో పాటు మరో 2 మాత్రమే లోపల ఉంచే ప్రయత్నం అయితే చేశారు. పోలీస్ మాత్రం చాలా గట్టిగా వ్యవహారంలో సీరియస్గా ఉంది. ఎవరిని అనుమతించట్లేదు. బ్యారిగేడ్స్ కూడా పెట్టి ఎవరిని లోపలికి పంపించకూడదు అనేది చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయితే ఫర్దర్గా దీని మీద అంబటి చేసిన వ్యాఖ్యల మీద మాత్రం టీడీపీ పెద్ద ఎత్తున నిరసన చేస్తూనే ఉంది. ఇప్పటికీ అంబటి క్షమాపణ చెప్పాలి అనేది టీడీపీ చాలా ప్రాంతాల్లో దిష్టిబొమ్మలు తగిలిపెట్టింది, శవయాత్రలు చేసింది, పాడగట్టింది. ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా చేసే నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు తమ నాయకుడిని తిట్టారు కాబట్టి ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి అనేది తెలుగుదేశం నేతల డిమాండ్. అట్ ద సేమ్ టైం ఒక కాపు నేతను మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ వ్యవహారంలో అసలు ఎలా పోతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు ఇంత కక్ష కడుతుంది అనే దాని మీద వైసీపీలో ఉన్న కాపు నేతలు ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. కానీ ఇటువంటి ఈ సిచ్యువేషన్లో కొంత టెన్షన్ అయితే ఉంది. మరి కాసేపట్లో వైకాపా నేతలు కూడా ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంటికి అనుమతి ఉందా లేదా, ఇల్లు చూడడానికి పోలీసులు అనుమతిస్తారా లేదా, పోలీస్ స్టేషన్లోకి వైకాపా నేతలను అనుమతిస్తారా లేదా, లీగల్గా కొంతమందిని ఉదయం వచ్చినప్పుడు కూడా కేవలం 1-2 లాయర్ని మాత్రమే అనుమతించే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. కళ్యాణ్, చూడాలి మరి కాసేపట్లో వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. మరో 6 గంటల్లో వైసీపీ నేతలు గుంటూరులోకి ఎంటర్ కావచ్చు అని ఒక సమాచారం అయితే అందుతోంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే దాంతోపాటు పేర్ని నాని కూడా మరి ఇటు ఇంటికి చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇంటి దగ్గర ఒక్కసారి మనం చూస్తే వాతావరణం ఇటు ఉదయం ఆల్రెడీ ఇటు అంబటి రాంబాబుకు సంబంధించిన కూతురు తన ఇంట్లో ప్రాపర్టీలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోవాలి, తన తండ్రికి సంబంధించిన హెల్త్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోవాలి, అటు పోలీసులకు కూడా ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూసాం. ఇటు ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా మనం ఉదయం చూసాం. అక్కడ ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు రాత్రి నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఉదయం కూడా ఇటు మనం కొన్ని విజువల్స్ కూడా చూసాం. అక్కడ డ్యామేజ్ ఎంతగా ఇటు ఆస్తి నష్టం జరిగింది, అలాగే తన వెహికల్స్ని ఎలా ధ్వంసం చేశారు అన్న దానికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూసాం. మొత్తం మీద ఇటు అంబటి రాంబాబుతో పాటు మొత్తానికైతే ఇంకో 2 ప్రస్తుతానికి ఇటు నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. మరి కాసేపటి తర్వాత ఇవాళ ఆదివారం కావడంతో మరి కొంతసేపు గడిచిన తర్వాత మరి వీళ్ళని ఒక మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాతనే ఇటు మెడికల్ ఎగ్జామినేషన్ కోసం ఇటు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి తన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఒక పక్కన తన పైన వేసిన ఈ ఎఫ్ఐఆర్లో తన పైన వేసిన సెక్షన్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు భారత న్యాయ సంహితకి సంబంధించి 351, 352 అలాగే మిగతా సెక్షన్స్ అన్నీ కూడా ఒకసారి మొత్తంగా చూసినా కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష కంటే తక్కువ ఉన్న కారణంతో మరి 41A నోటీసులు, ఓన్లీ నోటీసులు మాత్రమే సర్వ్ చేసి తనని ఇంటికి పంపించే అవకాశం ఏమనుందా? ఇటు వైసీపీకి సంబంధించిన లాయర్స్ని మాత్రమే ప్రస్తుతానికి పోలీసులు అనుమతిస్తున్నారు. ఇటు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని ఇటు ఏ పార్టీకి సంబంధించిన శ్రేణులను కూడా అక్కడికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఓన్లీ ఇటు అంబటి రాంబాబుకు సంబంధించిన న్యాయవాదులు 2 మాత్రమే అక్కడికి అనుమతిస్తున్నట్టు తెలుస్తుంది. మరి పేర్ని నాని కానీ అలాగే సజ్జల కానీ వీళ్ళిద్దరిని కూడా మరి గుంటూరులోకి ఎంటర్ అవ్వడానికి పోలీసులు అనుమతిస్తారా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికైతే ఇటు తన ఇంటికి అలాగే క్యాంప్ ఆఫీస్, తన పార్టీకి సంబంధించిన క్యాంప్ ఆఫీస్లో మరి ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన CCTV ఫుటేజ్ వీటన్నిటిని సేకరిద్దామన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఇటు సజ్జల పేర్నిని పంపిస్తున్నట్టు తెలుస్తుంది. వైఎస్ జగన్ దీనిపై చాలా సీరియస్ అయ్యారు. ఇటు చంద్రబాబు రాజ్యాన్ని, ఇటు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇటు తాము అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టమంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. సెన్సేషనల్ వార్నింగ్ అనుకోవచ్చు. ఇటు అక్రమ అరెస్టులతోని వైసీపీ నేతలని వేధిస్తున్నారు. అలాగే ప్రస్తుతం బెంగళూరులో ఉండడం వల్ల